బిడ్డలారా, మరి ప్రార్థన అయ్యేలోపు ఎవరైనా మంగళవారం ప్రార్థన ప్రకటన చేద్దాం. ఈరోజు మనకు ప్రభు బలం ఉంది కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. అందరూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. గడిచిన సెప్టెంబర్ నెలంతా కూడా, సెప్టెంబర్ నెల ప్రభు కాచి కాపాడి ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఇచ్చి మనల్ని 10వ నెల అక్టోబర్ నెలలో మనల్ని ప్రవేశపెట్టారు. మన ముందు ఒక నెలే ఉంది క్రిస్మస్కి. అందరూ సిద్ధపడండి. క్రిస్మస్ పోయిన సంవత్సరం సెమీ క్రిస్మస్ ఆరాధనలు బిడ్డలారా ప్రతి సెంటర్లో మరి జరుగుతాయి. మీ అందరూ సిద్ధంగా ఉండండి. ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని మరి నడుం కట్టుకుని ప్రతి ఒక్కరూ చేయండి. బిడ్డలారా, మనం దేవుని పని నలుగురికి సువార్త ఏ విధము చేత అయినను అందించాలి. అలా అందించటంలో మనం ఒక పండగలాగా, ఒక గొప్ప పర్వదినంలాగా మనం అందరం మదిలో మన హృదయంలో తలపోసుకొనుచు ఆ పని శ్రద్ధగా చేయండి. బైబిల్ అంటుంది, శ్రద్ధగా చేయువాడు ఏలుబడి చేస్తాడు, శ్రద్ధగా చేయువాడు ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రాలు. కనుక శ్రద్ధగా పని చేద్దాం అన్నవాళ్ళు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. సంతోషంతో చేద్దాం. హల్లెలూయా. ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. ప్రతి సెంటర్లో పోయిన సంవత్సరం లాగానే ఘనంగా మనం చేద్దాం. చివరి పాయింట్, లాస్ట్ సెమీ క్రిస్మస్ మన రమణ పిన్ని గారి దగ్గర జరిగిద్ది. హల్లెలూయా. సో పండగ అంటే అక్కడ కనపడిద్ది మనకు అక్కడ. ఆమేన్. సో బిడ్డలారా, మరి అందరం అలా ఐక్యతతో చేయాలి, సంతోషంగా చేద్దాం. దేవునికి మనం ఎంత ఖర్చు పెట్టినా ఖచ్చితంగా ఆయన రుణమే తీర్చుకుంటాడు, కానీ మన రుణాన్ని ఉంచుకోడు. బిడ్డలారా, నీ పిల్లలు నీ దగ్గర ₹1,00,00,000 ఆస్తి తీసుకుని చనిపోయే టయానికి ఒకవేళ నిన్ను అనాథాశ్రయంలో జాయిన్ చేయించవచ్చు. చేపిస్తున్నారా లేదా? ఈ వెనకమాల పొలాలు ఉన్నాయి చూసారా? ఆ ఓనర్ గారినే తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేశారు. మరి పొలాలంటే ఇక్కడ ఖరీదు ఎంతమ్మా? వాళ్ళిద్దరికి, 2 బిడ్డలకి చెరొక 100 కోట్లు ఇచ్చారు వాళ్ళు. లాస్ట్లో తీసుకెళ్ళి అక్కడ పడేశారు. నేను అడుగుతున్నాను, ఆ దంపతులు ఎంత సంపాదించినా ఉపయోగం ఏముంది? దేవుడికి పిల్లికి భిక్షం పెట్టలా. కనుక నేను అనేది ఏంటంటే, మనం సంపాదించుకుని మనం తినేవి కాదు, మనం దేవునికి ఏదైతే ఖర్చు పెడుతున్నామో అది జీవగ్రంథంలో రాయబడిద్ది. దాన్ని బట్టి మనకు రేపొద్దున జీతాలు ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు మనం దేవుని వాక్యం ఏమిటంటే, దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడిచ్చే సాక్ష్యం. బైబిల్లో కొంతమందిని గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అనేది ఇవాళ మన అంశం. నీ గురించి పక్కింటి వాళ్ళు సాక్ష్యం చెబుతున్నారంటే నువ్వు వాళ్ళకి టయానికి టిఫిను టీ ఏదో ఇస్తున్నావు. అందుకని నీ గురించి పక్కింటి పిన్నం చాలా మంచిది. 2 సార్లు కనుక టీ కానీ టిఫిన్ కానీ పెట్టకపోతే వీధంతా నీ గురించి ఏం చెప్పిద్ది తెలుసా? ఏ నోరైతే నిన్ను పొగిడిందో అదే నోరు నీ గురించి ఏం చెప్పిద్ది? ఏమా చెడ్డ సాక్ష్యం చెబుతారు. మనం వాళ్ళు వీళ్ళు సాక్ష్యాలు కాదు. ఎవరు చెప్పాలి మన గురించి సాక్ష్యం? ప్రభు చెప్పాలి. ఆమేన్. ప్రభు చెప్పాలి. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. కనుక మన సాక్ష్యం ఎట్లా ఉంది, మన సాక్ష్యం దేవుని దృష్టిలో ఎలా ఉన్నది అనేది
మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. బిడ్డలారా, ప్రార్థన చేసుకుని చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు వందనాలు. ప్రభువా, నీకు వందనాలు. మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. ఈరోజు మాకు కావలసిన సందేశాన్ని మీరు అందించమని మీ చేతులకు అప్పగిస్తూ, అయా ప్రభు బలను సమీపించే మేము, మా మనస్సాక్షి మా గురించి ఏం సాక్ష్యం చెబుతుంది? దేవా, మీరు కూడా మా గురించి మంచి నమ్మకమైన దాసుడు అని చెప్పాలి. అలాంటి యోగ్యత మాకు దయచేయమని, నీ దాసుని నన్ను మీరు అభిషేకించి మాట్లాడింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దూరమైన ఈ నరుని చేర్చుకొనుటకై పాప పంకిలములను కడిగి వేయుటకై, దూరమైన ఈ నరుని చేర్చుకొనుటకై పాప పంకిలములను కడిగి వేయుటకై, దివి నుండి భువికి దిగి వచ్చుట ద్వారా, సిలువలో నీ రక్తం కార్చుట ద్వారా, దివి నుండి భువికి దిగి వచ్చుట ద్వారా, సిలువలో నీ రక్తం సాతానును జయించి, సాతానును జయించి ఆత్మబోధునిగా నన్ను స్వీకరించి, ఆత్మబోధునిగా నన్ను స్వీకరించి, ప్రేమా ప్రేమా ఆయే ప్రేమా ప్రేమా ప్రేమా, మట్టిని తీసి బొమ్మను చేసి, బొమ్మను చేసి ప్రాణము పోసి, నీ రూపమును చేసినావా, నన్ను చేసినావా, ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా. హల్లెలూయా. మొట్టమొదటి సాక్ష్యం ప్రభు హేబేలు గురించి చెబుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హేబేలు గురించి ప్రభు చెప్తున్న సాక్ష్యం ఏమిటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం ఇలా ఉంది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అది దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని గట్టిగా స్తోత్రం, సాక్ష్యము పొందెను. స్తోత్రం చెబుదాం. హేబేలు గురించి సాక్ష్యం చెబుతుంది బైబిల్. హేబేలు గురించి సాక్షాత్తు దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా అండి? హేబేలుకు ఒక అన్నయ్య ఉన్నాడు, కయ్యూను. అన్నదమ్ములిద్దరు కలిసి దేవునికి అర్పణ అర్పించడానికి వెళితే ఆ అర్పణలో హేబేలు అర్పణ దేవునికి ఇష్టమైందంటండి. హేబేలు యొక్క సమర్పణ, హేబేలు యొక్క సమర్పించిన బలియాగం దేవునికి ఇష్టమైంది. ఎందుకనినంటే హేబేలు అంట శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైన గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. ఎలా? ఏ అర్పణ అంటది? ఏ అర్పణ? శ్రేష్టమైన అర్పణ. కయ్యూను కూడా అర్పించాడు, కానీ ఎందుకనో కయ్యూను అర్పణ మాత్రం దేవుడికి ఇష్టం కాల. మరి కారణం ఏమిటో? ఒకవేళ కయ్యూను అర్పించేటప్పుడు తన హృదయంలో కోపము, ద్వేషము, అసూయ, పగ ఇవన్నీ లోపల ఇమిడి ఉన్నట్టున్నాయి.
దేవునికి మనం అర్పించే వస్తువు కన్నా అర్పించే మనిషి హృదయం ఇంపార్టెంట్ అయినది. చాలామంది తమకు కలిగిన దాన్ని బట్టి దేవునికి ఇస్తున్నారు, మంచిదే. కానీ ఇచ్చేటటువంటి నీ హృదయం ఎలా ఉన్నది? దేవునికి ఇచ్చేటటువంటి ఒక కానుకవచ్చు, ఒక బిడ్డనవచ్చు, నీకున్నటువంటి దాన్ని బట్టి నువ్వు దేవునికి ఇచ్చే ప్రతి వస్తువు శ్రేష్టమైనదే ఇస్తున్నావా, లేకపోతే గొనుక్కుంటూ సనుక్కుంటూ ఇస్తున్నావా? అన్నదమ్ములిద్దరూ దేవుని సన్నిధిలో అర్పణ అర్పించడానికి వెళ్ళారు. బహుశా ఆదాం వాళ్ళ నాన్నగారు చెప్పుంటాడు, అయ్యా దేవునికి ఇష్టమైంది, దేవునికి బాగా సువాసన అయింది ఏంటో తెలుసా? ఒకవేళ గొర్రెపిల్ల అర్పణ అని చెప్పుంటాడు ఆదాం. వీళ్ళిద్దరూ ఆదాం పిల్లలేగా. ఆదాం గారిని అడుగుంటారు, ఆదాం గారు చెప్పుంటారు, అయ్యా మీ అమ్మ మీ నాన్న మేమిద్దరం తప్పు చేసినప్పుడు బిడ్డలారా మేము ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసాము, గెంటి వేయబడ్డాం. ఆ టైంలో మా కోసం యేసయ్య గొర్రె పిల్లను వధించి ఆ చర్మపు చొక్కాయలు మాకు ఇచ్చాడు. ఆయనకి రక్త ప్రోక్షణ అంటే ఇష్టం, రక్త ప్రోక్షణ అంటే ఇష్టం అని చెప్పు ఉంటాడు. అందుకనే హేబేల్ ఏం చేశాడంటే, మా నాన్నగారు చెప్పాడు కదా, మా నాన్నగారు చెప్పినట్టు నేను చేయాలని దేవునికి ఇష్టమైంది, శ్రేష్టమైంది దేవునికి తీసుకొచ్చి సమర్పణ చేశాడు. ఆయన ఇచ్చిన ఆ అర్పణ బట్టి ఆయన సాక్ష్యం ఏం పొందాడు తెలుసా? నీతిమంతుడు. ఎవరంటమ్మా? నీతిమంతుడు. నీతిమంతుడికి ఆస్తి ఉందని కాదు, నీతిమంతుడికి ధనధాన్యాలు ఉన్నాయని కాదు. నీతిమంతుడు ఎవరనంటే దేవునికి అర్పణ అర్పించే విషయంలో శ్రేష్టమైనది ఇచ్చేవాడు. ఎలాంటిదమ్మా? శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాల్సింది. బిడ్డలారా, మన యొక్క ఆరోగ్యం గుర్తుపెట్టుకోండి, శ్రేష్టముగా ఉన్నప్పుడే. బిడ్డలారా, యవన కాలంలో ఉన్నప్పుడే శ్రేష్టమైన ఆయుష్ అది. యవనస్తులారా, శ్రేష్టమైన ఆరోగ్యంలో ఉన్నావు, దేవుని కోసం సమర్పణ చేసుకో. బిడ్డలారా, ఇక్కడున్న కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని పని చేయాలి, నువ్వు మంచిగా ఉన్నప్పుడే దేవుని కోసం కష్టపడాలి. నీది ఏదైతే మంచిది అనుకుంటున్నావో అది దేవునికి కానుకగా ఇవ్వాలి. చాలామంది ఏదైతే కోడి కాలు ఇరిగిపోద్దో ఇది దేవుందేనయ్యా, ఇక నుంచి ఇది దేవుంది. మంచిగా ఉన్నప్పుడే అనుకోరు, కాలు ఇరిగిన కాడి నుంచి కట్టుకుంటే దేవుడిదయ్యా, కట్టుకోకపోయినా దేవుడిదే. ఎక్కడ కట్టుకుంటుంది? కాలు ఇరిగితే దేవుడిదా? పనికిరాని కుక్కుమూతి బీరకాయలన్నీ దేవునికి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. పనికిరాని సొరకాయలు కానీ పనికిరాని వస్తువులు కానీ దేవునికి ఇవ్వకూడదు. మనం వేసే కానుక చిరిగిపోయి అతికించుకుని ప్లాస్టర్తో కానుక పెట్టలేస్తే ఒకవేళ అది 100 రూపాయల కాగితం 500 కాగితం అవ్వచ్చు, కానీ నువ్వు ఇచ్చిన మనసు మంచిది కాదు నీది. పిల్లపిల్లాడే కాగితం ఇంటి దగ్గర దాచిపెట్టి చిరిగిపోయిన దానికి అతికిచ్చి ఎక్కడ వేస్తున్నారంట? ఆనుకు పెట్టెలో. ఇదే కదా నీతిమంతుల సాక్ష్యం? ఇదేనా అమ్మా? కాదు. అంటే నీ హృదయం నా హృదయం మంచిది కాదు. బిడ్డలారా, ప్రభు అంట మన హృదయాలను పరిశీలన చేస్తున్నాడు. చూడండి, విధవరాలు 2 కాసులు వేసింది, కానీ ఆమెతో పాటు చాలామంది డబ్బు కట్టలు వేశారు. కానీ యేసయ్య అన్నాడు, కట్టలు వేసిన వాళ్ళందరిని పక్కన పెట్టి 2 కాసులు వేసిన విధవరాలను అన్నాడు, ఈమె జీవనమంతయు దేవునికి ఇచ్చింది కనుక ఈమె పరలోకములో గొప్ప ధన్యురాలు అన్నాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. అంటే అందరూ తమ తమ సమృద్ధిలో వేశారు. దేవునికి కావలసినది శ్రేష్టమైనది. సాక్ష్యం పొందుతారా? అయ్యా దైవజనుడా, శ్రేష్టమైనది సమర్పణ చేశానయ్యా. శ్రేష్టమైనది నీకు యవన కాలంలో ఉన్నప్పుడే, ఆరోగ్యం బాగున్నప్పుడే, నీ దగ్గర
చేతులు పనిచేస్తున్నప్పుడే నీ ఇంట్లో ఏదైతే మంచిదనుకుంటున్నావో అది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక హేబేలు ఏం సాక్ష్యం పొందాడంటే నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. స్తోత్రం చెబుదామా? ఎలాంటి వాడంట? నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. రెండవది మనం చూస్తే ప్రియులారా, హానోకు గురించి చెబుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రికలోనే 11:5 చదువుదాం. రెండవది ఎవరి గురించి? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని స్తోత్రాలు చెప్దాం, సాక్ష్యము పొందెను. రెండో వ్యక్తి ఎవరంటే, రెండో వ్యక్తి హానోకు. ప్రభు చెబుతున్నాడు హానోకును గురించి, హానోకు మరణము చూడకున్నట్లు అతడు దేవునితో కొనిపోబడ్డాడు. మరణం చూడకుండానే కొనిపోబడ్డాడు. ఏమని సాక్ష్యం పొందాడు తెలుసా? ఏమని సాక్ష్యం పొందాడమ్మా? అతడు దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందాడు. హానోకును గురించిన సాక్ష్యం ఏంటంటే, ఎవరికి ఇష్టడంట? దేవునికి ఇష్టడు. స్తోత్రం చెబుదాం. మనందరికి ఎవరికి ఇష్టం అవుతున్నాం మనం? ఏమ్మా, మా పిన్ని గారికి అంటే ఇష్టం, మా మామయ్య గారికి ఇష్టం, లేకపోతే మా ఆయనకి బాగా ఇష్టం అయ్యగారు నేను, అందుకని ప్రార్థన కూడా రానీయడు. మా ఆయనకి నేను ఇష్టం, మా ఆవిడికి ఇష్టం, మా చుట్టాలకి నేను బాగా ఇష్టం అయ్యగారు, అందుకని ప్రార్థనకు కూడా రాలేకపోతున్నాను. అలాంటి ఇష్టాలు కలిగిన వాళ్ళని ప్రభు అంటారు రోతగా ఎంచుతాడు. దేవునికి ఇష్టమై బ్రతకాలంటే మనం హానోకులాగా దేవునితో నడవాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శుక్రవారం అయినా, మంగళవారం అయినా, వరదైనా, ఎండైనా, అది ఏ పరిస్థితి అయినా హానోకంట 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోవాలి బిడ్డలారా, 70 కాదు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. హానోకు అనగా ప్రతిష్ఠితుడు, దేవునికి ఇష్టుడు. మరి ఎలా నడిచాడు మహానుభావుడు? బిడ్డలారా, దేవునికి ఇష్టంగా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఆయన అందరిని ఇష్టపడడు. ఆయన ఇష్టపడ్డాడు కనుకే హానోకు ప్రతిరోజు దేవునితో నడుస్తూ తన జీవితాన్ని కాపాడుకున్నాడు, మంచి సాక్ష్యం పొందాడు. హానోకు మరణము చూడకుండానే ఏమైపోయాడు? కొనిపోబడ్డాడు. ఆయనకి ఇష్టమైంది కనుక హానోకును చంపటం ఇష్టం లేక డైరెక్ట్గా ఆయన శరీరంతోనే తీసుకెళ్ళిపోయాడు. వెళ్తా ఉండగానే ఆయన శరీరం రూపాంతరం చెందింది, మహిమ శరీరముగా మార్చబడింది. పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు. దేవుని బిడ్డలారా, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టంగా చేస్తున్నామా ఆరాధన? మనం దేవునికి ఇష్టమైన పాట పాడుతున్నామా? మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నామా? మనం దేవునికి ఇష్టంగానే మన యొక్క నడవడిక దేవునికి ఇష్టంగా ఉందా? మనం అంట పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనగా ఇష్టపడుతూ చేసుకుంటేది కాదు. క్రైస్తవం అనగా ప్రభుకి ఏది ఇష్టమో ఆ పని చేయాలి. ప్రార్థన చేసి అడగాలి, ప్రభువా ఈరోజు నేను ఈ విధంగా నేను బయటికి వెళ్ళాలి, నీ చిత్తమా కాదా? లేకపోతే ఈ వివాహము దేవుని ఇష్టమా కాదా? నేను ఈ శంకుస్థాపన దేవుని ఇష్టమా కాదా? ఈ ఇల్లు దేవుని ఇష్టమా కాదా? ఇదిగో నా పిల్లలకి ఫలానా చోట పంపిస్తున్నాను ప్రభువా, ఇది నీ చిత్తమా కాదా? అంటే నీ ఇష్టమా కాదా అని మనం తెలుసుకోవాలి. కనుక హానోకు ప్రతి క్షణము దేవుని ఇష్టాన్ని కనుక్కొని ఆయనకి ఇష్టమైన పని చేశాడు, ఆయనతోనే నడిచాడు. పెట్టారు. ఆయనతో నడిచాడంటే వీళ్ళిద్దరు కలిసి వాకింగ్ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? సాయంత్రం 9ంటికి యేసుప్రభు వస్తాడయ్యా, నేను కూడా బూట్లు వేసుకుని జాగింగ్ డ్రెస్ వేసుకుని ఆయనతో పాటు కొంత దూరం ఇట్లా వాకింగ్ చేస్తున్నావు అని అనుకుంటున్నారా? ఏంటి దేవునితో నడవటం అంటే ఏంటి చెప్పండి? దేవునితో నడవటం అంటే ఏంటమ్మా? ప్రతి పనిలో దేవుని మీద ఆనుకుని ఉండటమే. ఏమనయ్యా ప్రభు మీద ఆనుకున్నాం, ఆయన చిత్తం
కదా. ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీ ఉంది, పిల్లలుగా ఉంది. గుమ్మం దగ్గర చీపురు కట్టేస్తే ఎవరి మీద నమ్మకం? ఎవరి మీద నమ్మకం చెప్పాలి? చీపురు కట్ట మీద నమ్మకం. వీళ్ళు దేవునితో నడుస్తున్నారని చెప్పవచ్చా మన సాక్ష్యం? ఏబా ఏరా ప్రసాద్ ఏడాడు, రేపొద్దున మీ ఆవిడికి అంటదే. హల్లెలూయా. చాలా మందికి గుమ్మడికాయ ఇంటి ముందు ఏలాడితే కానీ నెమ్మది. అమ్మయ్య కట్టిన తర్వాత నిద్ర పట్టింది అక్క. లోపల ఫోటోలన్నీ యేసు ప్రభువే, లోపల ఉన్న వాక్యాలు, నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపాడు. ఎదరేముంది అంటే దేని మీద నమ్మకం? ఇట్లాంటి వాళ్ళు ప్రభుత్వం నడుపుతారు, వీళ్ళకి పరలోకం కావాలి. మరి ఉందా ఏమ్మా? ఉంటుందా? ఎట్లుంటుంది? మనం సెంటిమెంటల్ తనం అనేది తీసేయాలి మనం. ఇంకా నువ్వు ప్రభు సగం, ప్రభు ఏమో కొంత, ఇంకో కొంత ఏమో ఆచారాలు ఉన్నాయా? ఉండకూడదండి. ఇట్లా అట్లు ఆఫ్ ఇటు. ఇది చల్లగానే లేవు, వెచ్చగానే లేవు. ఇదేం జీవితం అంట? నులివెచ్చని జీవితం. దేవునికి స్తోత్రాలు. దేవునితో నడుస్తున్నాం. మన వస్తువులన్నీ వాస్తు ప్రకారం పెట్టాలి. బాయ్ జరిపో, ఇటు జరిపో. ఈశాన్యమలం బొరవైపోయింది. నాకు తెలియతాను భూమికి వాస్తు ఏంటి మీకు తెలుసా? భూమి ఏం చేస్తుందో తెలుసా? భూమి ఏం చేస్తుంది? నమ్ముతారా మీరు? ఏం చేస్తుందమ్మా? తిరుగుతూ. మరి దానికి వాస్తు ఏంటి? ఇంకా మొన్న జలప్రళయం వచ్చింది విజయవాడకి పోయిన సంవత్సరం. వాస్తుతో కట్టిన ఇళ్ళన్నీ కూడా మునగల. ఒక్కటన్న మునిగిందా? మునిగిందండి? మునగలేదు కదా. చాలా మంది అంటున్నారు నిజమేనా అయ్య గారు, బంగారం లాంటి మాట చెబుతున్నావు అయ్య గారు, నెంబర్ 1 మాట. మీరు చూసారమ్మా? వందనాలు. రండి సార్. ఏంటంట? ఎందుకని? అసలు మన వాస్తే కనుక మన వాస్తు అంతా దేవుని చేతిలో ఉంది. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన మనసు బాగుంటే అదే వాస్తు. విశ్వాసమే మన వాస్తు. నువ్వు విశ్వాసంతో ఏదన్నా చెయ్యి, దేవుని మీద ఆనుకుని ప్రారంభించు. నువ్వెప్పుడైతే వాళ్ళ మీద ఆనుకుంటావో, మనుషుల మీద ఆనుకుంటావో, అది దేవునితో నడిచినట్టు కాదు. దేవునితో నడవట్లేదు. బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెబుతున్నా, నా ప్రాణం మీద ఒట్టేసి చెబుతున్నా, నేను ఎవరికైనా మీకు చెప్పితే మీరు వింటే మీరు వర్ధిల్లుతారు చెబుతున్నా. నేను గుండె మీద చేసుకుని, నా హార్ట్ మీద చేసుకుని, నా ప్రాణం తోడని సాక్ష్యం చెప్తున్నా. మీలో ఎవరికైనా నిలబడి ఇది చేయండి అని నేను చెబితే మీరు చేశారా, మీ తరాలు దీవించబడతాయి బిడ్డలారా. ఇది దేవుని యొక్క ఆన, దేవుని శబ్దం. ఇది ఏ ఇంట్లో దోషం ఉండకూడదు, ఏ ఇంటి మీద సాతాను కన్ను ఉండకూడదనే నా ఆశ. ఏ మనిషి నశించటం నాకు ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డలు దీవించబడాలి. ఏదైనా ఒక మాట చెబితే అది మీరు చేయండి. చేస్తే సంవత్సరాలు తరతరాలు దీవించబడబోతున్నారు బిడ్డలారా. హల్లెలూయా. కారణం దేవుని గ్రంథంలో నుంచి మీకు చెప్పగలుగుతున్నాను బిడ్డలారా. దేవుని గ్రంథం మీరు పిలిచి, అయ్యా ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఒకసారి బైబిల్ తెరిచి మీరేం చెబుతారు అది చేయండి బిడ్డలారా. అలా చేయగలిగితే మనం సంతోషంగా ఉంటాం. దేవుని సేవకునికి విలువివ్వండి. దేవుని సేవకుని మాటకు లోబడండి. దేవుని సేవకుడు అంటే దేవుని ప్రతినిధి బిడ్డలారా. దేవుడు ఏం చెబుతాడో మాట్లాడాలి మీతో అనుకుంటే డైరెక్ట్గా మాట్లాడు. సేవకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సేవకుని గౌరవిస్తే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. సేవకుని చిన్న చూపు చూస్తే ప్రభు బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి, ప్రభు చిన్న చూపు చూస్తాడు మనల్ని. హల్లెలూయా.
కనుక దేవుని మాట హానోకు విన్నాడు. అందుకని హానోకు దేవునితో కూడా కొనిపోబడ్డాడు. మనందరం వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఆయనతో కొనిపోబడ్డానికి. కానీ హానోకు అయితే ప్రభు ముందుగానే తీసుకుని వెళ్ళాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెబుతున్నా. హల్లెలూయా. బిడ్డలారా, కనుక మంచి సాక్ష్యం హానోకుకి, మంచి సాక్ష్యం. అలాగే అబ్రహాము గురించి కూడా ప్రభు మంచి సాక్ష్యం చెప్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. కాబట్టి 2వ అధ్యాయము 23వ వచనం, కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అది సాక్ష్యం వచ్చిందండి. దేవుని స్తోత్రం చెబుదాం. అబ్రహాము సాక్ష్యం ఏంటో తెలుసా? అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. అందుకని ఆయనకి దేవుడు ఏం పేరు పెట్టాడు తెలుసా? అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్. అబ్రహాము స్నేహితుడు. ప్రియులారా, దేవుని స్నేహితుడు ఎవరంట? అబ్రహాం. అసలు దేవునికి స్నేహితులు ఉంటారా? అంటారా? ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాం. ఎవరితో చేస్తాం? మనతో సమానంగా తూగే వాళ్ళతో చేస్తాం కదమ్మా. అవసరమైతే మనకంటే కతి డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఏంటండి, నిజమే కదా? అది డబ్బులు ఎక్కువ, నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం అక్క. మరి దేవుడు స్నేహం చేయాలంటే దేవుడితో సమానంగా ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారమ్మా? ఉన్నారా? ఎవ్వరం లేవు. అందరం ఆయన చేతులతో తయారు చేయబడ్డ వాళ్ళమే. మనందరం మట్టి మనుషులు. మనం ఆయనతో ఎక్కడ తూగుతాం? కానీ అబ్రహామును చూసి దేవుడు అన్నాడు, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క క్రియలు, అబ్రహాము యొక్క మంచితనం అవన్నీ చూశానంటున్నాడు. అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్. అబ్రహాము నాకు స్నేహితుడు. ఎవరినల్లా ప్రభు స్నేహితుడు అనే పదం ఎవరినల్లా? ఇస్సాకునల్లా, యాకోబునల్లా, మోషేనల్లా, ఇంకెవరినల్లా. కానీ అబ్రహామును మాత్రమే అంటున్నాడు. ఏమని అన్నాడు తెలుసా? అబ్రహాము నా స్నేహితుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మంచి స్నేహితుడు అంట అబ్రహాం దేవునికి. అందుకే మనం కూడా దేవునికి స్నేహితులు అవుదాం, దేవునికి ఇష్టలు అవుదాం, దేవునికి నమ్మకంగా పని చేద్దాం, మంచి సాక్ష్యం పొందుదాం. అందుకని అబ్రహాము ప్రిలారా పేరు పరదేశిలో అబ్రహాము రొమ్ము అని పెట్టాడు. హల్లెలూయా. తర్వాత మనం మోషే గురించి ఏం సాక్ష్యం? సంఖ్యాకాండం 12:37 ఉంది. మోషే గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు చూడండి. మోషేను గురించి సాక్ష్యం ఏం చెప్తున్నారు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 37వ వచనం. 12:7 నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను, గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా. దేవునికి స్తోత్రం. ప్రిలార మోషే గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని తెలుసా? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరంట? మోషే. అంటే మోషేని ఎంతగా పరీక్షించుంటాడు ఆయన, ఎంత పరిశీలించుంటాడు. బిడ్డల దేవుని ఇంట్లో ఎవరెవరు నమ్మకంగా ఉన్నారు, ఎవరెవరు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఏ విధంగా నడుస్తున్నారు ప్రభు పరిశీలన చేశాడు. ఆయన ఇల్లంతట్లో పరిశీలన చేస్తే ఒక ఆయన నమ్మకస్తుడుగా కనపడ్డాడు. ఎవరు? మోషే. మోషే నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం బిడ్డలారా, నమ్మకస్తుడు. బిడ్డలారా, మరి మనం కూడా నమ్మకంగా ఉన్నావా లేకపోతే అమ్మేస్తున్నావా? దేవునికి నమ్మకంగా ఉండాలి.
నమ్మకమైన వాడు, ప్రియులారా, నమ్మకమైన దాసుడు పరలోకంలో మంచి బహుమానాన్ని పొందబోతా ఉన్నాడు. బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని ప్రభు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ప్రభు విషయంలో మన సాక్ష్యం ఎట్లా ఉంది? మన సాక్ష్యం ఎట్లా ఉంది? మన సాక్ష్యాలు ఇతరులు ఏం చెప్పుకుంటున్నారు? పలానా ఆవిడ చాలా నమ్మకస్తురాలమ్మా, ఆమెకి ఒక తాళపు చెవిస్తే జాగ్రత్తగా ఆమె మన ఇల్లు కాపాడిద్ది. దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని చూసి అనుకోవాలి, ఇతన్ని దీవిస్తే నమ్మకంగా ఉంటాడు, ఈవిడికి నేను బహుమానం ఇస్తే నమ్మకంగా ఉంటుంది అని ప్రభు నమ్మాలి. మనల్ని నమ్మాలి, నమ్మకముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నమ్మకంగా ఉండాలి. ప్రార్థనకు నమ్మకంగా వస్తున్నారా? ప్రార్థన ఎన్నింటికి? నమ్మకమైన వాళ్ళందరూ కూడా 9:30, 10:30 నమ్మకమైన వాళ్ళందరూ చక్కగా రాత్రి ప్రార్థన చేసిన వాళ్ళందరే ముందే వస్తున్నారు. పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది కదా, 1 గంట దాకా ఉన్నారు. వాళ్ళందరూ ప్రార్థన స్టార్ట్ చేయగానే వచ్చారు. ఎవరైతే ఆల్ నైట్ ప్రేయర్కి రాలేదో వాళ్ళందరూ ఎన్నింటికి వస్తున్నారు తెలుసా? చాలా లేటుగా వస్తున్నారు. వీళ్ళు అసలైన నమ్మకస్తులు అంటే వీళ్ళు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎట్ట నమ్మకస్తులు కదా. కనుక మనం ఒకటి మిస్ అయినా మరొక దానిలో అయినా పరిగెత్తుకుంటా రావాలిగా. హల్లెలూయా. కనుక మన దృష్టి ఎలా ఉంది? మన సాక్ష్యం ఎట్లా ఉంది? దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం ఎట్లా ఉంది? దావీదు గురించి సాక్ష్యం అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ముగింపులోకి వెళదాం. దావీదుని గురించి సాక్ష్యం ఏంటమ్మా? 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి ఏర్పరిచెను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అబ్బాబ్బాబ్బా, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి గట్టిగా స్తోత్రాలు చెప్పాలండి. అండర్లైన్ చేసుకోవాలి. వాళ్ళ సాక్ష్యాల గురించి చెబుతున్నాం. ఎవరి గురించి సాక్ష్యం అమ్మా? దావీదు గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడు? అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎవరి ఉద్దేశాలమ్మా? దేవుని ఉద్దేశములు నెరవేర్చాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలంటే హాయిగా తిని మంచం మీద పండుకుంటే తెలుస్తాయా? తెలియవు. మనం అంట మోకరించి ప్రార్థన చేయాలి. చేసి అడగాలంట, ప్రభువా నీ ఉద్దేశం ఏమిటి? నీ చిత్తము ఏమిటి? ఇది నీ యొక్క ప్రణాళిక కాదా అని దేవుని అడగాలి. దావీదంట యుద్ధానికి వెళ్లే ముందు అడిగాడు. బిడ్డలారా చూడండి, గొర్రెలు కాసుకునేటప్పుడు పొద్దున్నే లేచి, ప్రభువా ఇదిగో నేను గొర్రెలు కాస్తానికి వెళుతున్నాను, ఇదిగో నీవు నాతో రా ప్రభువా అని అడిగాడు. గొల్లియాతు దగ్గర అందరూ వీరులు సూర్యులాగా అందరు వెళ్ళారు, మొత్తం రాజ్యం అంతా వెళ్ళారు. తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ గొల్లియాతును చూసి కాళ్ళు చేతులు మొత్తం గడగడ గడగడ వణుకుతున్నాయి. కానీ దావీదు నిదానంగా వెళ్ళాడు. వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా ఈ గొల్లియాతును చంపడం నీ చిత్తమా కాదా? ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నాడంట, నీకెందుకు, నువ్వు పదా ఒక చిన్న రాయి తీసుకొని నువ్వు చెబుతా. ఎంతదే రాయి? మనిషి ఎంత ఉన్నాడు? తాడి చెట్టు అంత ఉన్నాడు. గోలి ఎంత? చిన్నదే. బిడ్డలారా, ప్రార్థన ఎవరిని అడిగాడు? ఏమని అడిగాడు? ఇది నీ చిత్తమా కాదా? నేను యుద్ధం వెళ్ళటానికి ప్రభువా ఇది నీ ఇష్టమా కాదా? ప్రభు అన్నాడు, రైట్ ఎలో అని అన్నాడు. ఎల్లో అని ప్రభు అంటే ఆయన ఉండడా? ఉంటాడు.
గిరగిరా రాయి తిప్పాడు, చిన్న రాయి. పాపం అవతాలు ఉన్నవాడు అనుకున్నాడు, పిల్లవాడా నిన్ను బిస్కెట్లాగా తింటా, చాక్లెట్లు తిన్నట్టు తింటా, పక్షులకి ఎగరేస్తా అని చాలా పదాలు వాడాడు. కానీ గొల్లియాతు ముందు దావీదు అంటున్నాడు, యుద్ధము ఒకే మాట అన్నాడు, అంతే, ఒకే ఒక మాట, గన్ షాట్, ఒకే మాట అన్నాడు, యుద్ధము నాది కాదు బిడ్డ, బాయ్, యుద్ధము చూశాడు, ప్రార్థన చేశాడు. చిన్న గోలి, చిన్న రాయి ఒడిశాల్లో పెట్టి తిప్పి 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 గిర్రనిసిరాడు. తగలాల్సిన చోట తగిలింది. యుద్ధం ఎవరిది? కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు, సాగు దెబ్బ కొట్టాడు. బెళ్ళ బీటుగా ఎరగ తీసుకుని పడిపోయాడు. అందుకనే దావీదు ఎవరంటే దేవుని హృదయానుసారుడు. దేవుని అంటే దేవుని హృదయం ఎప్పుడూ కూడా ఈయనకి ఇష్టంగా దగ్గరగా, ఆయన దేవుని హృదయం, ఆయన హృదయం కలిసిపోయింది బిడ్డలారా. స్తోత్రం. తర్వాత మనం దానియేలు గురించి చూద్దాం. దానియేలు గురించి 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 23వ వచనం. దానియేలు గ్రంథం 9:23, 6వది. దానియేలు గురించి సాక్ష్యం చెప్తూ అబ్బాబ్బాబ్బా ప్రభు అంటున్నాడు, ప్రిలారా దేవుని దూత వచ్చి దానియేలుతో అంటుంది, దానియేలు నీవు దేవునికి బహు ప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయ ఆలపించినప్పుడు చెప్పుటకు గట్టిగా స్తోత్రం చెబుదాం. దానియేలు ఎవరికి ప్రియుడు? దేవునికి లవర్. ఎవరికి? దేవునికి మనం లవర్ అవ్వాలి, వాళ్ళకి కాదు. బిడ్డలారా, మనల్ని ప్రేమించే వాళ్ళందరూ ఈ లోకంలో మోసగాళ్లే. మనతో ఏదో అవసరం ఉంది. బిడ్డలారా, ఈ రోజున ప్రేమలన్నీ తరిగిపోతున్నాయి. ఈ లోకపు ప్రేమలన్నీ వాడిపోతున్నాయి. ప్రేమలన్నీ నూనె అయిపోయినట్టు అయిపోతే దీపం ఆరిపోయినట్టుగా ఆరిపోతున్నాయి. కానీ దేవుడికి ఇష్టమైనటువంటి వారిగా బతుకుదాం. ప్రియుడు ఈజ్ ద లవర్ ఆఫ్ గాడ్. హీఈస్ ద మోస్ట్ లవర్ ఆఫ్ గాడ్. దేవునికి ప్రియుడు ఎవరు? దానియేలు. ఎందుకో తెలుసా? దానియేలు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. దేవుని పాదాలు పట్టుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఒక శాసనం బయలుదేరింది. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరినీ పేకల కోసి చంపేస్తాం, సింహాలకు అప్పచెబుతాం, అగ్నిగుండంలో వేస్తాం అని చెబితే దానియేలు ఆ శాసనానికి వ్యతిరేకంగా, నేను చనిపోయిన పర్లా, నా దేవుని శక్తి నాలో ఉంది, నేను దేవునికి ఇష్టుడిని, బ్రతికినా పర్లా, ఒకవేళ నేను అగ్నికిలో కాలిపోయినా, సింహాలు తినేసిన పర్లా, నేను ఎవరికి ఇష్టడుగా ఉండాలంటే నా దేవునికి ఇష్టడుగా ఉండాలనుకున్నాడు. అందుకని సింహాల బోనులో దానియేలు వెళ్ళకముందే దేవుడట తన దూతను ముందుగానే పంపించాడు. దానియేలు వెళ్ళకముందే సింహాలన్నీ నోళ్లు మూయించబడిపోయాయి. సింహాలన్నీ నిద్రపోయినట్టుగా గొర్రె పిల్లలాగా నోరు మూసుకుని కూర్చున్నాయి. దేవుని బిడ్డలారా, నువ్వెవరికి ప్రియులుగా బతుకుతున్నావమ్మా? మీ ఆయనకి లవరుగా బతుకుతున్నావా? మా ఆయన ఏది చెబితే అదేనండి అయ్య గారు, మా ఆయన గారు ఏది చెబితే, మా ఆవిడ ఏది చెబుతుందే. నువ్వు ఎవరికి ఇష్టం బతుకుతున్నావు? అసలు ఎవరికి ఇష్టంగా బతకాలి మనం? జ్వరం వచ్చింది, మీ ఆయన తగ్గించు మనం. ఏమ్మా, ఏదైనా వెళ్తా డామును పడ్డావు, మోకాలు చెప్ప డమ్ముని ఇరిగింది, మరి మీ ఆయన నీకు ఇష్టమే, అతికిచ్చమను. అతికిచ్చలేరు. మనం ఎవరికి ఇష్టలుగా అంటే మన ప్రాణమునకు ప్రియమైన వాడు ఎవరంట? అమ్మ ఇటు చూడండి తల్లులు, ఎవరికి ఇష్టలు? మీరు అందరు మౌనికాకి ఇష్టలు అవుతున్నారు. నా వైపు చూడండి, ఎవరికి ఇష్టలు అవ్వాలి? దేవునికి ఇష్టలు, ప్రియులుగా ఉండాలి. బిడ్డలారా, మొన్న వారంలో 3 రోజులు ప్రార్థనలు జరిగినాయి అమ్మా. తెలియదయ్య గారు, చిటుకుమని పెట్టారే, తెలీదా అమ్మా? తెలుసా? తెలుసు. కొంతమంది భలే చిట్టుకుమని పెట్టారు అయ్య గారు, తెలియదే. ఎప్పుడు అయ్య గారు? లోకంలో వార్తలన్నీ బాగా తెలుసుకుంటున్నావుగా, ఏ మందిరంలో ఏం జరుగుతుందో తెలియదా? ఎంత రాజకీయం అండి బాబు. ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రభు పరలోకానికి రండి రండి అని అంటారా? బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాలి, ఏమిటి
సెలవులు వచ్చాయి, ప్రార్థనలు పెట్టారు. ఎందుకోసం? కథ మురికంతా వదిలించుకుందామనేగా. హల్లెలూయా. అమ్మా, కాస్త మనలో ఉన్న అపవిత్రత అంతా వదిలించుకోవాలి. బిడ్డలారా, మన యొక్క నిలువెల్ల కూడా అపవిత్రత ప్రభుకి ఇష్టముగా ప్రియుడిగా బ్రతికాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరికి ప్రియులుగా బ్రతుకుతున్నారు? ఎవరు ప్రియులుగా బ్రతుకుతున్నారు? ఈ లోకంలో ఎవరికి ప్రియులుగా బ్రతుకుతున్నారు? దేవునికి నువ్వు ఇష్టమేనా? దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తురాలువేనా? నమ్మకస్తుడిగా ఉన్నావా? సాక్ష్యం మంచిదేనా? ప్రభు అడుగుతున్నాడు. బిడ్డలారా, మన యొక్క దోషము, మన అపవిత్రత పోవునట్లు మన జీవితాలు కడగబడాలి, శుభ్రంగా కడగబడాలి. ఈ దేహాన్ని పాడు చేసే అతి ఘోరమైనటువంటి ఆర్గాన్స్ మన దగ్గర ఏమున్నాయి తెలుసా? మన కళ్ళు. ఏవమ్మా? కళ్ళు. ఈ కళ్ళే ప్రార్థనకు రానియవు. వీటికి చక్కగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండాలి. లోకమంతా కావాలి. మన కళ్ళు చెడిపోతే హృదయం కూడా చెడిపోయినట్టే. హృదయం చెడిపోయిన దానిని బట్టే మన శరీరం పనిచేస్తూ ఉంటుంది. కనుక మన కళ్ళు శుభ్రంగా ఉండాలి. ఈ కళ్ళు మూసి ప్రార్థన చేస్తే హృదయం అంతా శుభ్రం అవుతుంది. బిడ్డలారా, కళ్ళు తెరిచినంతసేపు ఈ కళ్ళు నిండా కూడా ఏం తీసుకొస్తుంది? గుండెల్లోకి లోకంలో ఉన్న మాలిన్యం అంతా తెస్తా ఉంది. మన కన్నులు మూసుకుని ఎప్పుడైతే మన కళ్ళల్లో కన్నీరు కారుస్తామో, లోపలంతరంగంలో ఉన్న ప్రతి అపవిత్రమైన పొరలు కడిగేదే మన కన్నీరు. బిడ్డలారా, కన్నీరు కారుస్తున్నామంటే మన కళ్ళల్లో ఉన్న కామాతురత, మన కళ్ళల్లో ఉన్న లోక పిచ్చి చేష్టలు, మనల్ని పాడు చేస్తున్న ఈ కళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి. బిడ్డలారా, కడుక్కోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేస్తూ చక్కగా భార్యాభర్తలు ఇద్దరు టిఫిన్ చేస్తున్నారంటే, ఇంట్లో టిఫిన్ చేస్తున్నారు. పెళ్ళయింది, బాగానే చక్కగా సంవత్సరం అయింది. కిటికీలో నుంచి భార్య చూసిందంట. ఆమెకు దృశ్యం కనబడుతుంది. కిటికీలో నుంచి చూస్తుంటే పక్కింటి ఆవిడ దండాల మీద బట్టలు ఆరేస్తుందంటండి. మొత్తం మురికి గుడ్డలు. ఏంటండి మురికి గుడ్డలు ఆరేస్తుంది ఈవిడ అని భర్తను అడిగిందంటండి. భర్త సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ రెండో రోజు కూర్చొని చూస్తుంటే మళ్ళీ మురికి పట్టిపోయిన బట్టలు. ఏమండి, ఆమె ఏంటండి బాబు ఉతకటం కుదరదండి, మురికి బట్టలని దండానికి ఆరేస్తుంది, అసలు ఉతకటమే కుదరదు అనుకోండి ఈవిడికి అని నిందలు మోపుతూ ఉంది. మూడో రోజున ప్రియులారా మంచి బట్టలు ఆరేస్తుంది. భార్య అంటుందంట, ఏంటోనండి 2 రోజులు మొత్తం మురిగిబట్టినన్నీ ఆరేసింది, ఇవాళ మాత్రం ఎవరు నేర్పుంటారు ఆవిడికి చక్కగా ఉతకటం, గుంజడం, బట్టలు ఇప్పుడు చాలా శుభ్రంగా ఉన్నాయి. అలా ఆయన లేచి అన్నాడంట, నీ మొహం దాగలు పెట్ట, మన కిటికీలు తెలిసి సంవత్సరం అవుతుంది, పొద్దునే లేచి కిటికీలన్నీ తుడిచాను, అందుకని నీకు ఇప్పుడు మంచిగా కనపడుతుంది అన్నాడంటండి. అంటే లోపం ఎవరిది? లోపం ఎవరిదమ్మా? కిటికీలు తొడవట్లేమా? ఏమదేలో ఆయన అన్నట్టు పొద్దున్నే కిటికీలు తుడిచానా, అందుకని వాళ్ళు నీకు బట్టలు ఎట్ట కనపడుతున్నాయి. కనుక మన దృష్టి కూడా ఎట్టగా ఉంటుంది. ఎదుటోళ్ళ దగ్గర మాత్రం అది ఉంది, ఇది ఉంది, అది ఉంది అనుకుంటాం. అసలు ముందు కడుక్కోవాల్సింది ఏంటి? మనం కడుక్కోవాలి. అలా శుభ్రంగా మనం కడుక్కుంటే ఎదుటి వాళ్ళందరూ మంచోళ్ళలాగా కనపడతారు. పెట్టారు. హల్లెలూయా. కనుక మంచి సాక్ష్యం మత్తయి సువార్త 3:17లో యేసుక్రీస్తు గురించి ఒక సాక్ష్యం చెబుతున్నారు. ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఏం సాక్ష్యం అమ్మా? మత్తయి సువార్త 3:17, మరియు ఇదిగో ఈయనే, అది నా ప్రియ కుమారుడు, ఈయన యందు
నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దముతో వచ్చాను. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభువు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే ఆకాశము తెరవబడి పైనుంచి ఒక శబ్దం వినబడుతుంది. ఈయన నాకు ఇష్టమైన ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారట తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి అంటున్నాడు, ఈయనకి నా ఇష్టమైన కుమారుడు, ఈయన నాకు ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మంచి సాక్ష్యం, యేసుక్రీస్తు వారి సాక్ష్యం. బిడ్డలారా, మరి మన సాక్ష్యం ఎట్లా ఉంది? ఈరోజు మనల్ని పరిశీలన చేసుకోవాల్సిన వారు మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? బిడ్డలారా, మొదటిగా హేబేలు సాక్ష్యం. హేబేలు ఏం సాక్ష్యం పొందాడు తెలుసా? నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. రెండవది హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. బిడ్డలారా, హల్లెలూయా. మూడవది అబ్రహాము. ఏం సాక్ష్యం? అబ్రహాము ప్రభు అంటున్నాడు, ఇతడు నాకు స్నేహితుడు, ఈజ్ మై ఫ్రెండ్. నాలుగోది ఎవరమ్మా? మోషే గురించి సాక్ష్యం ఏంటి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అండ్ ఫిఫ్త్ వన్, ఐదోది దావీదు ఏంటి? దావీదు అంట దేవునికి హృదయానుసారుడు. దావీదు ఎవరికి? దావీదు గురించిన సాక్ష్యం ఏంటంటే దేవుడు అంటున్నాడు, ఇతడు నాకు హృదయానుసారుడు. తర్వాత దానియేలు గురించి ఏమన్నాడు ప్రభు? నాకు ప్రియుడు, బహు ప్రియుడు. అని చివరిగా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం, ఇతడు నాకు ఇష్టమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కనుక మనందరం ఎవరికి ఇష్టలుగా బ్రతుకుతున్నాం? మన సాక్ష్యం ఏంటమ్మా? మన సాక్ష్యాలన్నీ, ప్రభువా నాకు జ్వరం వచ్చింది, తగ్గింది అయ్యా, స్తోత్రాలు చెబుదాం. మన సాక్ష్యాలు, అయ్యా ఇది ఫలానా వస్తువు కొన్నానయ్యా, స్తోత్రం చెప్పండి. ఇది కాదమ్మా మన సాక్ష్యం. మన సాక్ష్యం, గట్టి సాక్ష్యం ఏంటంటే మనం కూడా ఇట్లాంటి సాక్ష్యం పొందాలి. అయ్యా నాకు ప్రార్థనలో ప్రభు ఇట్లా మాట్లాడాడు, నా కుమారి నీవు నాకు ఇష్టమైన దాసురాలు అమ్మా, నిన్ను గత సంవత్సరాల నుండి చూస్తున్నాను, నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నావు, బలా నమ్మకమైన దాసుడా అని ప్రభు రాత్రి చెప్పాడయ్యా. ఇలాంటి సాక్ష్యాలు మనం పొందాలి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేయండి అమ్మా. ప్రభు మనతో మాట్లాడిన మాటను బట్టి మన మధ్యన ఆశీర్వాదంగా చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్న ప్రార్థన చేయండి అయ్యా. వాక్య నిమిత్తం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి పరిశీలన చేసుకుందాం. కొంత సమయంలో మనం ప్రభు బలను సమీపించబోతున్నాం కనుక మనలను పరిశీలించుకుంటూ రక్షణ పొందిన నాటి నుండి, లేదంటే ప్రభు నువ్వు తెలుసుకున్నప్పటి నుండి ఇంతవరకు మనం ఏ సాక్ష్యం కలిగి ఉన్నాము, దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాము. అందరి గురించి చెప్పిన దేవుడు నీ గురించి నా గురించి చెప్తాడు కదా. వాళ్ళకి దేవుడు, మనకు కూడా ఒకే దేవుడు కదా. కాబట్టి ప్రభువా, నేను కూడా నీ దృష్టిలో ఏమై ఉన్నాను తండ్రి? నా గురించి నీ ఉద్దేశం ఏమై ఉంది ప్రభువా? నీ ఆలోచన ఏమై ఉంది ప్రభువా? ఇర్మియా అంటాడు, ప్రభువా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నేను ఏమై ఉన్నానో నీవు ఎరిగి ఉన్నావు తండ్రి అని ఇర్మియా అంటూ ఉంటాడు. మనం ఏమై ఉన్నామో దేవుని దృష్టిలో, మన పట్ల ఆయన చిత్తం ఏమై ఉన్నదో, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మనం అంటూ ఉంటాం. అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని మనం మనుషుల్ని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుణ్ణి కూడా అడగాలి కదా. ప్రభువా నేను ఏమై ఉన్నాను? అసలు నేనంటే నీకు ఇష్టమేనా? నేను నీకు ఇష్టంగా ఉన్నానా లేదా? ప్రభువా నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నానా లేదా? నా ప్రభువా నేను నీకు బాధపరుస్తున్నానా, సంతోషింపజేస్తున్నానా, నీకు అనుకూలంగా ఉన్నానా లేదా? ఏమై ఉన్నానో దేవ నాతో మాట్లాడు ప్రభువా. వీళ్ళందరికీ గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇచ్చావు తండ్రి, నాకు కూడా గొప్ప సాక్ష్యాన్ని ఉన్నాయినా. హేబేలు లాంటి సాక్ష్యము, హానోకు లాంటి సాక్ష్యము ప్రభువా, దావీదు లాంటి సాక్ష్యము, అబ్రహాం గారు లాంటి సాక్ష్యము, మోషే గారు లాంటి సాక్ష్యము, దానియేలు గారు లాంటి సాక్ష్యము. నాయనా కొర్నేలుతో దేవదూత వచ్చి మాట్లాడుతుంది, అయ్యా కొర్నేలి
నీవు దేవుని దృష్టికి నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేర్చబడి ఉన్నానని కొన్నేళ్ళ దగ్గరికి దేవదూత వచ్చి మాట్లాడుతుంటే ఎంత ఉప్పొంగిపోయి ఉంటారో కదా. మనము కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం కూడా మన హృదయాలు ఎంతో ఉప్పొంగుతాయి. మరి ఎప్పుడైనా ఆలోచించాము, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, అసలు నేనేమై ఉన్నానో దేవునికి, నేనేమై ఉన్నానో దేవుని దృష్టిలో, నేను దేవుని దృష్టిలో ఏమై ఉన్నానో అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అలా దేవుడు మనతో మాట్లాడితే మన హృదయాలు కూడా, మన మనసులు కూడా ఎంతో పొంగుతాయి ప్రియులారా. ప్రభు అటువంటి గొప్ప సాక్షి జీవితాన్ని మాకు దయచేయమని అడుగుదాం. మనం పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. నాలో ఏదున్నా కూడా ప్రభు నీకు ఆయాస్కరంగా ఏదున్నా కూడా తీసివేయమని అడుగుదాం. మేము కూడా వాళ్ళకిలాగా బహుప్రియులముగా బ్రతకాలి, నమ్మకస్తులుగా బ్రతకాలి ప్రభు. మీ ఉద్దేశములు నెరవేర్చువారంగా బ్రతకాలి, హానోకులా మీతో నడవాలి. హేబేలు గారిలాగా ప్రభు మీకు శ్రేష్టమని అర్పించాలి. మోషే గారిలాగా ఇల్లంతలో నమ్మకముగా ఉండాలి. దావీదు గారిలా ఉండాలి. నాయనా మాకు కూడా అటువంటి గొప్ప గుణ లక్షణాలు ఇవ్వు నాయనా. తండ్రి నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు దేవా. మమ్మల్ని బలపరచండి, దీవించండి నాయన. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి నాయన. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎక్కడ ఉన్నా కూడా, సంఘంలో కానీ, సమాజంలో కానీ, బయటకి ఎక్కడున్నా కూడా నాయన మంచి సాక్ష్యాన్ని పొందుకునే కృప మాకు దయచేయండి నాయన. మంచి సాక్ష్యం మాకు కావాలి. పలానా వ్యక్తి చాలా మంచిదని, వారు యేసు ప్రభు నమ్ముకున్నారని, వాళ్ళు చాలా ప్రేమ గలవారని, చాలా తగ్గించుకుంటారని ప్రభా, వారికి అనేక మందికి మీ వెలుగును అనేక మందికి ప్రకాశింపనీయుడని మీరు సెలవిచ్చారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు గనక మీ వెలుగును అనేక మందికి, మీ లోకానికి ప్రకాశింపనీయుడి అని మీరు సెలవిచ్చారు ప్రభువా. కాబట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ కృపతో నడిపించి బలపరిచి సత్క్రియలు కలిగి మంచి వెలుగు కలిగి జీవించి జీవితం మాకు దయచేయమని, వాక్యాన్ని మా హృదయాల నూరంతలకు ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడినట్టే కానుక పాట పాడుకుని ప్రభుకి కానుక సమర్పించుకుందాం.